హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ మనసులు కలిసిన వేళ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? మనసులు కలిసిన వేళ. ఆ రోజు మేఘమాలకి 50వ పెళ్లి చూపులు. మొత్తానికి హాఫ్ సెంచరీ కొడుతున్నావు, కానీ మాకు మాత్రం నీ దరిద్రం వదలటం లేదు. సెంచరీ కొట్టాలో గిన్నిస్ బుక్లో ఎక్కాలో ఈ జ్యేష్ఠాదేవి అన్ని పుల్లవిరుపు మాటలతో ఆమె హృదయాన్ని తూట్లు పొడుస్తుంది. సవతి తల్లి శకుంతల. రోజూ అలవాటైనా కూడా ఆమె మాటలకి ప్రతిసారి అందమైన ఆమె కళ్ళకి నీలిమేఘాల్లా వర్షించటం కూడా అలవాటయింది. కళ్ళు తుడుచుకుంటూ తన పని తాను చేసుకుపోతుంది మేఘమాల. దాన్నెప్పుడు ఏదో ఒకటి అని ఏడిపించకపోతే నీకు తిన్నది అరగదా అన్నాడు రాంబాబు. ఏంటి నోరు లేస్తుంది? మరి రోజు నువ్వు 16 రకాల పిండి వంటలు చేపించి పెడుతున్నావుగా, అందుకనే తిన్నదరగక నీ కూతుర్ని తిడుతున్నాను మరి అని దీర్ఘాలు తీసింది. 16 రకాలతో పెట్టకపోయినా పచ్చడి మెతుకులు పెట్టడం లేదుగా, సంతోషించు. అయినా నా కూతుర్ని నువ్వు, గాలికి తిరిగే నీ కొడుకు పోషించటం లేదు. దాని సంపాదన మీదే ఇల్లు నడుస్తుంది. అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మీకు తిండికి కూడా గతి ఉండదని పెళ్లి వాళ్ల ముందే పుల్లవిరుపు మాటలు మాట్లాడి ఎన్ని సంబంధాలు చెడగొట్టావు నాకు తెలియదనుకున్నావా? ఈసారి ఏదైనా నోరు జారావంటే పెళ్ళానివని పొరుగు పోతుందని కూడా చూడను. వాళ్ల ముందే బడిత పూజ చేస్తా అన్నాడు కోపంగా. నేను మాట్లాడటం వల్ల సంబంధాలేమీ పోవటం లేదు. ఈ అపురూప చింతామణిని చూసి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా పోతున్నారు అంది. అయినా సవతి తల్లినిగా ఎన్నైనా అంటారు, అనండి అంటూ ముక్కు చీదింది. అప్పుడే వాకిట్లోకి వచ్చిన కుక్కని చూసి, దానితో మాట్లాడినా నీతో మాట్లాడినా ఒకటే. ఛీ, నువ్వు మారవు, నీ బ్రతుకు మారదు అని ఈసడించుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు రాంబాబు. బయటే కూర్చుని పెద్ద పెద్దగా తిడుతూ శోకాలు పెడుతుంది శకుంతల. వంటగదిలో ఒక్కటే తంటాలు పడుతుంది మేఘమాల. ఏంటి బంగారు తల్లి, ఆఫీస్కి టైం అవుతుందిగా, ఇంకా వంటగదిలోనే ఉన్నావు, పని కాలేదా అన్నాడు. అయిపోయింది నాన్న, మనకు క్యారేజ్ సర్దుతున్నాను. అయినా ఎందుకు నాన్న, పిన్ని విషయం తెలిసి అలా ఏదో ఒకటి అంటావు అంది మేఘమాల. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మనసుకు ప్రశాంతత లేకుండా ఆ విషయాలు ఎందుకులేమ్మా, వెళ్ళి నువ్వు ఆఫ్టర్నూన్ నుంచి లీవ్ పెట్టుకునిరా తల్లి. పలహారాలు అవి చెయ్యాలి. 4 గంటలకల్లా పెళ్లి కొడుకు వాళ్ళు వస్తారు అన్నాడు రాంబాబు. అవసరమా నాన్న ఈ పెళ్లి చూపులు? పిన్ని అందని కాదు, కానీ ఇలా వచ్చిన వాళ్ల ముందల్లా సింగారించుకొని కూర్చోవాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది నాన్న అంది మేఘమాల. కాలం కలిసి రావటం లేదు తల్లి. సరే, ఈ సంబంధం చూద్దాం, కుదిరితే కుదిరింది, లేకపోతే కొన్నాళ్ల వరకు నేను మళ్ళీ సంబంధం చూడను. ఈ ఒక్కసారికి తప్పదురా అని చెప్పాడు రాంబాబు. మేఘమాల పేరుకు తగ్గట్టు కొంచెం రంగు తక్కువ. ఆమె రంగు చూసి వచ్చిన సంబంధాలు వెళ్ళిపోతున్నాయి. రంగుదేముంది, మనసు కావాలి గాని అని ఓకే అనుకున్న వాళ్ళని కూడా శకుంతల ఏదో ఒక మాటలు చెప్పి ఆ సంబంధం తప్పిపోయేలా చేసేది. ఆ రోజు పెళ్లి చూపులకు రాజేష్, అతని తల్లి సునీత, చెల్లి జయ వచ్చారు. రాజేష్ చూడటానికి బాగున్నాడు, కానీ చిన్న ఉద్యోగం, పెద్ద శాలరీ కాదు. పైగా వెనక ఆస్తులు కూడా ఏమీ లేవు. అతని తల్లికి చెల్లికి మంచి ఉద్యోగం చేస్తున్న మేఘమాల నచ్చింది. మేఘమాల రంగు చూసి అతని మొహం మాడిపోయింది. ఇంటికి వెళ్ళి చెప్తామని వెళ్ళారు. ఇంటికి వెళ్ళాక తల్లి చెల్లి తీసుకున్న క్లాస్తో సరేనని తల ఊపక తప్పింది కాదు రాజేష్కి. కొంచెం రంగు తక్కువ, అంతేకాని ఆ అమ్మాయికి ఏమైంది? కళగల్ల మొహం. ఆ కళ్ళు చూడు ఎంత అందంగా ఉంటాయో. పొడవాటి జుట్టు తీర్చిదిద్దినట్టుగా పొందికగా ఉంది. నీకంటే ఎక్కువ జీతంతో ఉద్యోగం చేస్తుంది. ఇంటి పని, వంట పని ఒంటి చేత్తో తిప్పేస్తుంది. కాస్త రంగు తక్కువైతే ఏంటి? రంగునేమైనా నాక్కుని తింటావా? పైగా వాళ్ళమ్మది 15 తులాల బంగారం, 2 ఎకరాల పొలం ఉందంట. అది ఈ పిల్లకేనంట.
పెళ్లి ఖర్చులకు కూడా 50,000 ఇస్తామన్నారు. ఇంతకంటే మంచి సంబంధం నీకు దొరుకుతుందా? నీకు 35 ఏళ్ళు వస్తున్నాయి. నీ ఉద్యోగం చూసి వెనక ఏమీ ఆస్తి లేదని ఒక్క సంబంధం రావటం లేదు. నోరు మూసుకొని మేఘమాలం చేసుకో, లేకపోతే ఈ జన్మకి ఇలా బ్రహ్మచారిగానే మిగిలిపోతావు. ఇక నేను సంబంధాలు కూడా చూడలేను. చూసి చూసి విసిగిపోయాను అని బ్రెయిన్ వాష్ చేసి కొడుకుని ఒప్పించింది సునీత. రాజేష్కి, మేఘమాలకి పెద్ద ఆడంబరం లేకుండా శాస్త్రోక్తంగా పెళ్లి జరిగింది. మొదటి రాత్రి ఎన్నో ఆశలతో సిగ్గుపడుతూ గదిలోకి వచ్చిన మేఘమాలతో, చూడు మేఘమాల, నాకు నువ్వంటే ఇష్టం లేదు. కేవలం మా అమ్మ బలవంతంతో నిన్ను చేసుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి సినిమా హీరోయిన్లా తెల్లగా అందంగా ఉండే అమ్మాయిని చేసుకోవాలని కోరిక. నువ్వు నేను ఈ గది బయట మాత్రమే భార్యాభర్తలం, గది లోపల మాత్రం నువ్వెవరో నేనెవరో అని నిర్మోహమాటంగా చెప్పాడు రాజేష్. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మేఘమాలకి. ఫట్మని చెంప పగలగొట్టి కాలర్ పట్టుకొని, ఎవడు చేసుకోమన్నాడురా నిన్ను? నన్ను చూశాకే కదా పెళ్లి చేసుకున్నావు అని అడగాలనిపించింది. కానీ అడగలేదు మేఘమాల. అలవాటుగా ఆమె అందమైన కళ్ళలోంచి కన్నీళ్లు జాలువారాయి. మేఘమాల మాత్రం అతనికి భార్యగా, ఆ ఇంటి కోడలిగా తన బాధ్యత పరిపూర్ణంగా నెరవేరుస్తూ ఉంది. రాజేష్ మాత్రం అన్ని సపర్యలు చేపించుకుంటున్నాడు. కానీ ఆమె భార్యగా తనపై చూపిస్తున్న ప్రేమను గుర్తించటం లేదు. పెళ్లైన 6 నెలలకే మేఘమాలకి ప్రమోషన్ వచ్చింది. రాజేష్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుంది. సునీత మాత్రం కోడల్ని బాగానే చూసుకుంటుంది. నాకు మనవణ్ణి ఎప్పుడిస్తావు అని అడుగుతుంటుంది. ఆ విషయం మీ అబ్బాయిని అడగండి అత్తయ్య అని సున్నితంగా తప్పించుకునేది. కానీ తమ సంసారం విషయం బయట పెట్టలేదు. రాజేష్ శాలరీ తక్కువైనా షోకులకేమీ తక్కువ లేదు. ఆమెను భార్యగా మాత్రం చూడడు. కానీ మేఘమాల జీతంతో జల్సాలు మాత్రం ఎక్కువయ్యాయి. పాత డొక్కు చేతక్ స్కూటర్ని అమ్మేసి హీరో హోండా కొన్నాడు. కొన్నది మేఘమాల డబ్బుతో. అయినా ఏ రోజు ఆమెను బైక్ మీద కూర్చోబెట్టుకుని ఆఫీస్ దగ్గర వదిలిపెట్టలేదు. ఎక్కడికి తీసుకుని వెళ్ళలేదు. మేఘమాల మాత్రం నిండు కుండలా తన పనేదో తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. రాజేష్ అప్పుడప్పుడు తన రంగు రూపం గురించి ఎత్తిపొడుస్తున్నా కూడా తల వంచుకొని పక్కకు వెళ్ళేది. కానీ తన విధులు మాత్రం మర్చిపోయేది కాదు. అతను తనను పట్టించుకోకపోయినా టైంకి అతనికి కావాల్సిందల్లా అందించేది. అతనికి కాస్త ఆరోగ్యం పాడైపోతే కన్నతల్లిలా దగ్గరుండి సపర్యలు చేసేది. అప్పుడప్పుడు తాగి వచ్చి బట్టల నిండా వాంతి చేసుకుంటే పసిపిల్లవాడిలా స్నానం చేపించి అన్నం కలిపి గోరుముద్దలు తినిపించేది. అతనికి చేసే పనుల్లోనే సంతోషం వెతుక్కునేది. అతనికి మంచి బట్టలు, చెప్పులు, షూస్ ఇష్టమని, అతని జీతంతో అవి సాధ్యం కావని అతనికి బట్టలు, షూస్ తెచ్చి కామ్గా అతని షెల్ఫ్లో పెట్టేది. అతను అవి వేసుకుంటే చూసి సంబరపడేది. అత్తగారిని కన్నతల్లిలా చూసుకునేది. ఆవిడ కూడా కోడల మీద అంతే ప్రేమ చూపించేది. అప్పుడప్పుడు ఆడపడుచు వస్తుంది. వదినతో మంచిగా ఉండి ఆమెకు కావలసినవి కొనిపించుకొని వెళ్తుంది. తనకు అక్కా చెల్లెళ్ళు లేరని ఆడపడుచునే అక్కగా అనుకునేది. ఎక్కడా ఎవరికి ఏ లోటు రాకుండా చూసుకునేది. భర్త ఎప్పటికైనా మారకపోతాడా, తనని ప్రేమగా దగ్గరికి తీసుకోకపోతాడా అని ఎదురుచూసేది మేఘమాల. కానీ అది ఎండమావే అవుతుంది రోజురోజుకి. ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి రావటానికి చాలాసేపటి నుంచి బస్టాప్లో నిలబడి ఉంది మేఘమాల. అక్కడ రాజేష్ బైక్ ఆపాడు. వచ్చింది తన కోసమే అనుకొని బస్ షెల్టర్లోంచి బయటకు రాబోతుండగా ఎవరో ఒక అమ్మాయి బయట నిలబడి ఇందాకటి నుంచి ఎదురు చూస్తుంది. ఎవరికోసమో అనుకుంది తను. ఏంటి రాజేష్, ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం అంటూ చనువుగా వెళ్ళి రాజేష్ వెనక అతన్ని గట్టిగా హత్తుకొని కూర్చుంది. మేఘమాల కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఎప్పట్లానే ఆమెను చూసి కూడా లెక్కలేనట్లుగా వెళ్ళిపోయాడు రాజేష్. సంవత్సరం గడిచింది. వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పు లేదు. రాజేష్ మాత్రం ఆ అమ్మాయితో తరచూ బైక్ మీద తిరుగుతూ కనిపిస్తున్నాడు మేఘమాలకి. ఓ రోజు డివోర్స్ పేపర్స్ తెచ్చి సంతకం చేయమన్నాడు రాజేష్. నీళ్లు నిండిన కళ్ళతో అతని వైపు చూసింది. ఏంటివి అంది. నీకు ముందే చెప్పానుగా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని. సంవత్సరం నిండే వరకు డివోర్స్ ఇవ్వరు, అందుకే ఊరుకున్నాను అన్నాడు.
చాలా తేలిక విషయమైనట్టు. నేనేం తప్పు చేశాను అంది. తొలిసారిగా కళ్ళతో కాకుండా నోటితో మాట్లాడుతోంది భర్తతో. అతనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. చచా, నువ్వేం తప్పు చేయలేదు మేఘమాల. నువ్వు చాలా మంచిదానివి. నువ్వు తప్పు చేయవు కూడా. సంవత్సరం నుంచి నిన్ను చూస్తున్నానుగా అన్నాడు తల వంచుకొని. మరి నాకెందుకు ఈ శిక్ష? పెళ్లికి ముందే నా రంగు రూపం చూసే కదా పెళ్లి చేసుకున్నారు. రంగు రూపం ఇవేనా మనిషికి ప్రధానమైన క్వాలిఫికేషన్? ఇది మన తాళిబంధాన్ని కూడా ఛేదిస్తుందా అంది కళ్ళనీళ్లతో. సారీ మేఘమాల, నేను నిన్ను భార్యగా చూడలేకపోతున్నాను. నిన్ను చూస్తే నాకు మూడ్ రావటం లేదు. జీవితాంతం ఇలా వేరుగా ఉండి కాపురం చేయలేముగా. స్వాతి నేను ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అన్నాడు తల వంచుకొని. మేఘమాల గుండెలు బద్దలయ్యాయి ఆ మాటతో. ఇన్నాళ్ల నుంచి అతను తనని దూరంగా పెడుతున్నా సహించింది. ఎప్పటికైనా మారకపోతాడా అనుకుంది. ఆ ఆశ కూడా ఈ రోజుతో తీరిపోయింది. కళ్ళు తుడుచుకుంటూ పేపర్ తీసుకుని సైన్ చేసింది. నేను రేపు ఉదయం వరకు మీ ఇంట్లో ఉండవచ్చా అంది కన్నీళ్లతో తల వంచుకొని. అయ్యో, అదేంటి మేఘమాల అలా అంటావు? డివోర్స్ తీసుకున్నా కూడా నువ్వు ఇక్కడే ఉండొచ్చు. అమ్మ నువ్వు వెళ్ళిపోతే తట్టుకోలేదు. ఇన్నాళ్ల నుంచి మనం ఎలా ఉంటున్నామో అలాగే ఉండొచ్చు. ఇక్కడే ఉండు మేఘమాల అన్నాడు చిన్నగా. కానీ ఆమె వెళ్ళిపోతుందంటే అతనికి ఏదోలా ఉంది. తప్పు చేశానా అనుకున్నాడు ఒక క్షణం. సారీ రాజేష్ గారు, ఇన్నాళ్ళు ఈ ఇంటి ఇల్లాలి స్థానంలో ఉన్నాను. ఈ క్షణంతో ఇంటి ఇల్లాలిగా నా ఉద్యోగం ఊడిపోయింది. పరాయి వాళ్ళ ఇంట్లో వయసులో ఉన్న ఆడపిల్ల ఉండకూడదు. డివోర్స్ తీసుకున్నాక కూడా మనం కలిసి ఉంటే లోకం దానికి చాలా నీచమైన పేరు పెడుతుంది. మీరు పెళ్లి చేసుకొని వచ్చి నిన్ను నేను భార్యగా చూడలేను అన్నా డివోర్స్ ఇచ్చినా తట్టుకున్నాను. కానీ అలాంటి నిందలు మోసి తట్టుకునే శక్తి నాకు లేదు అని విసవిస బాత్రూంలోకి వెళ్ళిపోయింది. షవర్ వదిలి దాని కింద నిలబడి కరువు తీరా గుండెల్లో బరువు దిగిపోయే వరకు ఏడ్చింది. కాసేపటికి బయటికి వచ్చి బట్టలు మార్చుకొని తన రూమ్కి వెళ్ళి ట్రాలీ తీసి తన బట్టలన్నీ సర్దుకుంది. ఇప్పుడు నిమిషాల మీద వెళ్ళాలా? అంత అర్జెంట్ ఏముంది? అమ్మకు నచ్చచెప్పి నిదానంగా వెళ్ళొచ్చుగా అన్నాడు. మేఘమాల ఏమీ మాట్లాడలేదు. కిందకి వెళ్ళి, అత్తయ్య, నన్ను వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేశారు. చాలా అర్జెంటుగా రమ్మంటున్నారు. రేపు ఉదయమే వెళ్ళాలి. మీరు చేయలేకపోతే పనమ్మాయితో వంట కూడా చేపించుకోండి అని చెప్పింది. అదేంటమ్మా అంత హఠాత్తుగా వెళ్ళిపోవటం? నన్ను కూడా తీసుకెళ్ళవే. నువ్వు లేకుండా నేను ఉండలేను అంది సునీత ప్రేమగా. నేను వస్తూ ఉంటానత్తయ్య. ఇక్కడ మీ అబ్బాయి ఒక్కరే ఇబ్బంది పడతారు కదా. నువ్వు కూడా వస్తే అంది. ప్రతివారం రావాలి నువ్వు. నువ్వు అలా రాకపోయావంటే ఊరుకోను. చిన్నగా నువ్వైనా ఇక్కడికి మార్పించుకో. వాడినైనా నువ్వు ఉద్యోగం చేసే దగ్గరికి మార్పించు. నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేనమ్మా అంది. ఈ మాట అనాల్సిన వాళ్ళు అనటం లేదు అని విరక్తిగా నవ్వుకుంది మేఘమాల. వచ్చి హాల్లో సోఫాలో పడుకుంది. అదంతా చూసి భుజాలు ఎగరేసి వెళ్ళి తన బెడ్ మీద పడుకున్నాడు రాజేష్. తెల్లవారి 8 గంటలకు లేచిన రాజేష్ రోజూ తనని లేపి గుడ్ మార్నింగ్ బెడ్ కాఫీ అందించే మేఘమాల ఎదురుగా కనపడకపోయేటప్పటికీ చిరాగ్గా అనిపించింది. కాఫీ అంటూ కిందికి వచ్చి సోఫాలో కూర్చొని పేపర్ తీసుకున్నాడు. తన నోట్లోంచి మాట రాకముందే తన కళ్ళ ఎదురుగా అన్నీ ఉండేవి. ఈరోజు ఏమైంది అనుకుంటూ కిచెన్లోకి చూశాడు. రోజు మేఘమాల పట్టీల శబ్దంతో, గాజుల గలగలలతో అటూ ఇటూ తిరుగుతూ పనులతో కుస్తీలు పట్టే మేఘమాల ఎక్కడా కనిపించలేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మేఘమాల అన్నాడు. ఆమెను దేనికోసమైనా పిలవటం ఇదే తొలిసారి. పిలవకముందే అన్నీ అమరేవి. మరి అప్పుడు గుర్తుకొచ్చింది రాత్రి జరిగింది. హో షిట్ అంటూ తల కొట్టుకున్నాడు. అంటే నిజంగానే వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయే ఉంటుంది. అభిమానం కల అమ్మాయి అనుకున్నాడు. ఇల్లంతా చూశాడు. మేఘమాల ఎక్కడా లేదు. ట్రాలీ కూడా లేదు. దీర్ఘంగా నిట్టూర్చాడు. వెళ్ళి స్నానం చేస్తే ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియలేదు. రోజూ తన స్నానం చేసి వచ్చేటప్పటికి డ్రెస్ బెడ్ మీద రెడీగా ఉండేది.
షూ పాలిష్ చేసి మెరుస్తూ కనిపించేవి. చేతికి అందిన డ్రెస్ తీసుకుని వేసుకున్నాడు విసుగ్గా. తల్లి దగ్గరికి వెళ్ళాడు. రాజా, నేను టిఫిన్ చేయలేనురా, బయట తీసుకురా. పనమ్మాయి ఎప్పుడు వస్తుందో తెలీదు. మా బంగారు తల్లి ఉంటే టైంకి అన్నీ అందించేది. మేఘాకి ఫోన్ చేశావంట్రా, చేరుకుందేమో అంది ఆవిడ. చేశానమ్మా, వెళ్ళిపోయిందంట అని అబద్ధం చెప్పాడు. అమ్మా, నీకు టిఫిన్ ఆర్డర్ పెట్టాను, నేను బయట తింటానులే, వచ్చాక తిను అంటూ వెళ్ళిపోతున్న కొడుకుతో, నువ్వు మంచి ఉద్యోగం చూసుకోరా, మేఘాని ఉద్యోగం మానిపించి మనతో పాటే ఉంచుకోవచ్చు అని చెప్పింది సునీత. కోడలు వెళ్ళి 2 గంటలు కూడా కాలేదు. అప్పుడే అమ్మ తనని ఎంత మిస్ అవుతుంది అనుకున్నాడు. ఇప్పుడు మేఘమాల జీవితం ఏమవుతుంది? రాజేష్ నిజంగానే స్వాతిని పెళ్లి చేసుకుంటాడా, లేదా పైన చూసే రూపం కాదు మనసు ముఖ్యమని తెలుసుకుంటాడా? అసలు అతను రెండో పెళ్లి చేసుకోవటానికి అతని తల్లి అంగీకరిస్తుందా? ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే ముందు ఎపిసోడ్స్ని ఫాలో అవుదాం. ఓకే, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన స్మిత స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.